మధ్య వార్తల్లో వ్యక్తిగా నిలిచిన మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పేరు ఇప్పుడు ఎక్కడా వినపడడం లేదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తొందరలోనే ముద్రగడ ఇంటికి వస్తారు, భేటీ అవుతారు, పార్టీలోకి ఆహ్వానిస్తారు. ముద్రగడ పార్టీలో చేరతారని ఆ మధ్య బాగా ప్రచారం జరిగింది. దానికి తగ్గట్లే జనసేన నేతలు ఇద్దరు ముగ్గురు ముద్రగడ ఇంటికి వెళ్లడంతో ఇంకేముంది, ఉద్యమ నేత జనసేనలో చేరిపోయినట్లే అనుకున్నారు. దానికి తోడు టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ లాంటి వాళ్లు కూడా ముద్రగడతో భేటీ అవడంతో చాలా కాలం తర్వాత ఉద్యమ నేత మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తున్నారని అనుకున్నారు. అలాంటిది చాలా రోజులుగా అసలు ముద్రగడ ఉనికి ఎక్కడా కనపడడం లేదు. ఇదే విషయమై కాస్త వాకపు చేస్తే ముద్రగడను భరించడం కష్టమనే అభిప్రాయంలో పవన్ ఉన్నారట. నిజానికి ఉద్యమ నేతకు పవన్ కు ఏ మాత్రం పడదు. అందుకని వీళ్ళిద్దరూ ఒకరికి మరొకరు ఎదురు పడ్డం లేదు. పవన్ కు విపరీతమైన ఈగో ఉందన్న విషయం అందరికీ తెలుసు. ఇదే సమయంలో ముద్రగడ కూడా ఎవరితోనూ ఎక్కువ రోజులు ఇమడలేరు. ఇక చంద్రబాబు నాయుడు అంటేనే ఉద్యమ నేతకు మంట. ఉద్యమ కాలంలో ముద్రగడతో పాటు ఆయన కుటుంబాన్ని చంద్రబాబు ప్రభుత్వం ఎంతలా అవమానించిందో ఇప్పటికీ వీడియోలో చూడొచ్చు. టీడీపీ జనసేన మిత్రపక్షాలు కాబట్టి ముద్రగడ వైసీపీలో చేరతారని ప్రచారం జరిగింది. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి 2 సార్లు కలవడంతో ముద్రగడ వైసీపీలో చేరి పోటీ చేయడం ఖాయమని అనుకున్నారు. అయితే ఆశ్చర్యంగా ఉద్యమ నేత కొడుకు ముద్రగడ గిరి మీడియాతో మాట్లాడుతూ వైసీపీలో ఎట్టి పరిస్థితుల్లోనూ చేరేది లేదని, జనసేనలో చేరబోతున్నట్లు చెప్పారు. తన తండ్రితో పాటు తాను కూడా రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తామని గిరి ప్రకటించారు. దాంతో ఇంకేముంది, ముద్రగడ కుటుంబం చేరడమే ఆలస్యం, టికెట్లు ప్రకటించేస్తారని అనుకున్నారు. ఇవన్నీ జరిగి దాదాపు నెల రోజులవుతున్నా ఉలుకు లేదు, పలుకు లేదు. ముద్రగడను భరించడం కష్టమని పవన్ అనుకున్నట్లు ప్రచారం మొదలైంది. బుధవారం నుండి పవన్ తూర్పుగోదావరి జిల్లా పర్యటన పెట్టుకుంటే అది కాస్త చివరి నిమిషంలో వాయిదా పడింది. చివరకు ఏం జరుగుతుందో చూడాలి.